నమస్తే. కాంగ్రెస్ పాలన సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలం ఎలా ఉందనేది ఏపీ సెటిలర్స్ సంబంధించి వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటనేది. దాంతో పాటు మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అల్లు అర్జున్ సంఘటన ఏదైతే ఉందో దాంట్లో ఏపీ వాడివి, ఆంధ్ర వాడివి అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో, దానిపైన కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం పేరండి? నా పేరు అంజలి గౌడ్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎట్లా చూస్తారు 1 ఇయర్ పాలన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సక్సెస్ అయిందనుకోవచ్చా? కాంగ్రెస్ పాలన సక్సెస్ అవుతుందని అనుకున్నాయి, ఆశపడ్డాము మేము అందరం మహిళలము. కానీ అనుకున్నంత ఏమీ లేదన్న. అంత మహిళలందరినీ మాయ మాటలు చెప్పిండు. 2500 మహిళలకు పింఛని, గృహలక్ష్మి పథకం ఇస్తా అన్నాడు, అది లేదు. 2000 పింఛన్ ఇచ్చిన వాళ్ళకి 4000 ఇస్తాడు, ఒంటరి మహిళలకు అది లేదు. రైతు బంధు సరిగా లేదు, రైతు బీమా అనేది సరిగా లేదు. అంతా అనుకున్నాము కానీ ఇది అంత డొల్ల అని తెలిపోయింది. నమ్మే పరిస్థితులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. మనం చూస్తా ఉన్నాము. ప్రచారం చేసుకుంటూ ప్రతి మెట్రో పిల్లర్ పైన కావచ్చు, లేకపోతే ప్రతి ఎక్కడ చూసినా కూడా ప్రజాపాలన విజయోత్సవాలు, ప్రజాపాలన సక్సెస్ అయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుకుంటారన్న, ఎవరిది వాళ్ళు మాట్లాడుకుంటారు కదా. మనం మాట్లాడుకోవడం కాదు, ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాట్లాడాలి కదా ఆడ అయ్యిందా కాదా అనేది. అందుకే ఇప్పటికిప్పుడు అందరికీ అర్థమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏందనేది అర్థమైంది. నమ్మే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు అనుకున్నాము మార్పు జరుగుతుందని, కానీ అనుకోని విధంగా మార్పు చేసి చూపించింది ఆయన. మోసం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మేము వ్యక్తిని అంటలేం, కాంగ్రెస్ పార్టీ ఇట్లా నమ్మించి ఇట్లా చేయకూడదు కదా అని అంటున్నాం. వ్యక్తి మీద లేదు మాకు ద్వేషం. ఏ విధంగా మోసం అంటే ఇప్పుడు లేడీస్ అందరు ఏం ఆశపడతారన్నా, నెలకు 2500 మీకు గృహలక్ష్మి పథకం ఇస్తా అన్నాడు కదా. ఎక్కువ అదే కదా మేము ఆశపడింది, అది లేదు. మళ్ళీ పింఛను ఒంటరి మహిళలకు 2000 నుంచి 4016 చేస్తా అన్నాడు, అది లేదు. మళ్ళీ ఏది ఉందని మేము ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఓట్లు వేసినాం నమ్మి, ఎక్కడ ఉందని లేదు కదా. అందుకే మాకు నమ్మే పరిస్థితి లేదని చెప్తున్నాం. మీరు చూస్తా ఉంటారా అసలు అసెంబ్లీలు కానీ ఏం జరుగుతుంది? మేము ఎక్కువ న్యూసే చూస్తుంటాను. అసెంబ్లీ సమావేశాలలో వాస్తవానికి ఏ పార్టీ అని కాదు, కానీ ప్రజలకు ఉపయోగపడేది మాత్రం అసలు జరగట్లేదు. ముందు ప్రజలకు ఉపయోగపడేది చర్చ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ కొట్లాడుతుంది మీరు ప్రజలకు ఏం చేస్తున్నారని. ఈయన ఆల్రెడీ వాళ్ళ మీద కోపం పెట్టుకొని మాటలే తప్ప ప్రజలకు ఉపయోగపడే మాటలైతే. ఇంకోటి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొద్ది రోజుల నుంచి ఫార్ములా ఈ రేస్ కేటీఆర్ అరెస్ట్ అనే ఒక అంశాన్ని చూస్తాను. ఇది మీకు ఐడియా ఉంది? దీన్ని ఎట్లా చూస్తారు? 24 గంటలు వాళ్ళని అరెస్ట్ చేద్దాము, వీళ్ళని అరెస్ట్ చేద్దాము, కేటీఆర్ని అరెస్ట్ చేద్దాము, కవితమ్మ, ఇవే నాన్న కాంగ్రెస్ పాలన వచ్చింది? వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేయడానికా, లేకపోతే ప్రజలను పాలించి వాళ్ళని ఒక మంచిగా వాళ్ళ బతుకు తెరువు చూపించడానికా? ఉద్యోగాలు లేక పిల్లలు చచ్చిపోతున్నారు, మా పిల్లలు చదువుకొని ఖాళీ కూర్చున్నారు, ఇవి చేస్తారా? కొన్ని అరెస్ట్ చేయాలనుకుంటే ఆడ ఏముంది? కేటీఆర్ గారు నెత్తినోరు కొట్టుకొని చెప్తున్నాడు, అది మొత్తం మనీ అంతా ఆన్లైన్లోనే ట్రాన్స్ఫర్ అయింది, మీరు చూసుకోండి అని. ఒక మనిషి మీద కోపం పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తే ఇది న్యాయమేనా? సీఎం కానీ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ అది పక్కన పెట్టాలా. అది పోయింది, మీరు పాలన చేసి చూపిస్తే నెక్స్ట్ టైం మళ్ళీ మీకు అవకాశం ఇస్తాము. మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు అవకాశం ఇస్తాము. అది లేకుండా ఆమెను అరెస్ట్ చేపిద్దాము, ఈయనను అరెస్ట్ చేపిద్దాము, ఇదే పనే. ఇంకా చాలు, అయిపోయింది. సంవత్సరం కొట్లాడిన అయిపోయింది, పాలన చేయండి. ఇంక మిగతా 4 సంవత్సరాలు పాలన చేయండి. కేటీఆర్ గారి మీద అరెస్ట్ అంటే అరెస్ట్ అయ్యే తప్పు ఆయన చేస్తే అరెస్ట్ అవుతాడు, అది చట్టం చూసుకుంటుంది. మీరెందుకు అరెస్ట్ చేద్దాం అని తీసుకుపోయి అందరినీ కూర్చోబెడతారా? కాదు కదా. అరెస్టులు పర్వాలు పక్కన పెట్టి తప్పు చేయలేదంటారా దీంట్లో? మరి కేటీఆర్ అన్న తప్పు లేదన్న, ఎందుకంటే కేటీఆర్ అన్నది మొత్తం సాక్ష్యాలతో సహా చూపిస్తున్నాడు ఆయన. అందులో ఏ తప్పు లేదు. అరెస్ట్ ఏది ఉంటే ఎన్నో కేసుల మీద అరెస్ట్ చేయాలని చూసిండ్రు. ఏ కేసు అయినా నిరూపణ అయిందా? అవ్వలేదు కదా. కేటీఆర్ గారు అరెస్ట్ అవ్వలేదు కదా. ఇది కూడా అట్లనే అయిపోతుంది. ఆయన ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అయింది. తెలంగాణ రాష్ట్రాన్ని మనము దాన్ని పరువు మనం కాపాడదాము అని ఆయన దానిలో ఆడుతుంటే అరెస్టులు పర్వాలు చేద్దాము, వాళ్ళ మీద దుమ్మేసి పోసి వీళ్ళ మీద దుమ్మేసి తెలంగాణ రాష్ట్రం పరువు తీద్దాం అనుకుంటే ఎట్లన్నా అవ్వదు కదా. ఇంకోటి, కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అనేటనే కొన్ని వ్యాఖ్యలు చేశాడు అల్లు అర్జున్ పైన. దాంట్లో ఆంధ్ర అనే ఒక అంశాన్ని మీరు కూడా చూసే ఉంటారు. సో, ఎట్లా చూస్తారు అన్న? తెలంగాణ రాష్ట్రంలో చాలా రకాలైన ప్రాంతాల వాళ్ళు వచ్చి బతుకుతున్నారు. ఆంధ్ర తెలంగాణ అనే అన్న మాటనే మనకు రాకూడదు. అన్నదమ్ములలాగా అక్కచెల్లెళ్ళలాగా కలిసి ఉంటున్నాం. ఒక జరిగింది ఇష్యూ, దాని మీద మాట్లాడండి. ఆ జరిగిన కుటుంబానికి న్యాయం చేయండి. ఆ పిల్లగాని బతికించండి, అందరు కష్టపడి పిల్లగాని బతికించండి, ఆ తల్లికి న్యాయం చేయండి. అది వదిలిపెట్టి దీన్ని రాజకీయం చేసి మీరు ఆంధ్ర మీది తెలంగాణ మాట్లాడుకునేది ఒకప్పుడు. ఇప్పుడు అందరం కలిసి ఉంటున్నాము.
కేసీఆర్ పుణ్యమాని తెలంగాణ వచ్చింది, అందరూ కలిసి ఉంటున్నాము, అదే మాట్లాడాలి. ఆంధ్ర తెలంగాణ అనే విభేదాలు మళ్ళీ రెచ్చగొట్టకూడదు, అవి రాకూడదు. అల్లు అర్జున్ తప్పు చేశాడా, ఆయనకు చట్టం చూసుకుంటుంది, శిక్ష వేయండి. తప్పు చేయలేదా, ఇంట్లో కూర్చుంటాడు అంతే. కానీ ఈ ఆంధ్ర తెలంగాణ భేదాలు మాత్రం ప్రజల రానియకూడదు. మేమందరం అన్నదమ్ములలాగా అక్కజీలలాగా ప్రతి ఒక్క కుటుంబంలో కలిసి ఉంటున్నాం మేము. ఈ విభేదం దీని ఇంకా ఏందన్నా, ఇక దీని ఇంకా ఒక మనిషి అంటే పడకపోవడం. ఇది ఆంధ్ర తెలంగాణ అనే దాని మీద నేను మాట్లాడుతున్నా, అది రాకూడదు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మాట్లాడండి, మేమందరం మద్దతు ఇస్తాం మీకు. ఇప్పటికీ కూడా అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కావచ్చు, ఆంధ్ర ప్రజలు కావచ్చు. మరి ఇప్పుడు ఎందుకు ఆ వివాదాన్ని బయటకు తీసుకొస్తాను? అల్లు అర్జున్ నువ్వు ఆంధ్ర వాడివి అంటూ వ్యక్తిగతంగా దూషించవలసిన అవసరం ఏమిటి? అల్లు అర్జున్ ఆంధ్ర ఆయన ఈ ఇష్యూ జరిగినాకనే తెలిసిందా అన్న? అల్లు అర్జున్ ఆంధ్ర ఆయన ఈ ఇష్యూ జరిగినప్పుడే తెలిసిందా? ఇంతకుముందుకు తెలియదా? ఇంతకుముందు కూడా తెలుసు కదా, మళ్ళీ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అల్లు అర్జునే కాదన్న, ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా ఆంధ్ర తెలంగాణ ప్రాంత విభేదాలను తీసుకురాకూడదు. ఇష్యూ గురించి మాట్లాడండి. మాకు అందరికి ఉంది. నేను కూడా ఒక తల్లిని, నాకు 2 పిల్లలు ఉన్నారు. తల్లి చనిపోయింది, బాబు చావుబతుకులో ఉన్నాడు. ఆ కుటుంబానికి న్యాయం చేయండి. ఈ ప్రాంత విభేదాలు పక్కన పెట్టండి. మాకు ఇవి నచ్చవు, మేము దాని గురించి మాట్లాడడం కూడా. ఎందుకంటే మా చుట్టుపక్కల అందరూ ఆంధ్ర ప్రాంత ప్రజలే, అక్క జిల్లాలాగా మేము కలిసి ఉంటున్నాం. ఇప్పుడు కొత్తగా ఇవన్నీ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినాక ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనే మాటలు ఎందుకన్నా మాట్లాడకూడదు? కరెక్ట్ కాదు కదా. ఇక అంతే కదా అన్న, అంతే ఉంది కదా. మరి నీకు ఆయన మీద ఏమన్నా పగ ఉంటే మీరు పర్సనల్గా చూసుకోండి. ప్రాంత విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి. ఎట్లా చూస్తారు? ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలు ఇవన్నీ చూస్తా ఉన్నాము, ఇవన్నీ అమలైనట్టేనా? అవ్వలేదన్న, అవ్వలేదు, అమలు అవ్వలేదు. మాకు 2500 గృహలక్ష్మి పథకం అవ్వలేదు. కరెంటు బిల్లులు అన్నాడు, అవి వస్తలేవు. ఆ బస్సులో కూడా ఫ్రీగా ఇచ్చిండు. బస్సులలో రోజు తిరుగుతామా అన్న మేము? నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంపాదన అంతా తీసుకుపోయి ఆర్టీసీని బతికించేది ఉంది తప్ప మాకు చేసింది ఏమీ లేదు కదండి. అవసరం లేదు మాకు ఫ్రీ బస్, అవసరమే లేదా? ఇన్ని రోజులు మేము తిరగలేదా బస్ కిరాయిలు పెట్టుకొని పోవాలనుకున్నప్పుడు? ఫ్రీ బస్సులు అవసరం లేదు. మహిళలకైతే అన్యాయమే జరిగింది. ఆశపడ్డాం, నెలకు 2500 గృహలక్ష్మి వేస్తాడు కదా, ఒక్కొక్క కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళు 2 ముగ్గురు ఉన్నాం, వస్తే కుటుంబం నడుస్తుంది కదా అని ఆశపడ్డాము. అది మొత్తానికి ఆ మాటనే మాట్లాడతలేరు అసలు వీళ్ళు. అది మొత్తం అయిపోయింది. ఇంకా అంతే కదన్నా, మహిళలకు నమ్మించి మోసం చేసినట్టే కదా. ఇప్పుడు మహిళలే ఎవరు అడిగినా కూడా, ఇప్పుడు నేను కూడా మహిళా సంఘాలు నడిపిస్తా. దాదాపు 40-50 సంఘాలు 60 సంఘాలు నేను గ్రూపులు మెయింటైన్ చేసి నడిపిస్తా. ఏ మహిళ చూసినా ఏడ ఉంది మాకు 2500 వస్తాయన్నారు కదా, లేదు. ఏంది ఇది? నమ్మి ఓట్లు వేసినాం కదా, మాకు ఏది అని అడుగుతున్నారు అన్న. మహిళా సంఘాలు అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, 1 కోటి మంది మహిళని కోటీశ్వరులను చేస్తామని చెప్పి అన్నాడు. నిజంగానే చేసినట్టేనా? కోటీశ్వరుని చేయాల్సిన అవసరం లేదన్న. ఎవరు కష్టం మీద వాళ్ళు బతుకుతారు. మీరు కోటీశ్వరుని చేయకండి. ఉద్యోగాలు లేని మహిళలకు ఉద్యోగాలు ఇవ్వండి. వాళ్ళు చదువుకున్న వాళ్ళ చదువుని అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వండి. గృహలక్ష్మి పథకం 2500 ఇస్తామన్నారు, ముందు అది అమలు చేయండి. కోటీశ్వరుని ఎవరిని వచ్చి చెయ్యరు, అది నమ్మే పరిస్థితి కూడా లేదు. ఎక్కడి నుంచి చేస్తాడన్న ఆయన కోటీశ్వరుని మహిళలు? ఏ నుంచి చేస్తాడు? అది అయ్యే పనేనా? అవ్వదు. ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయింది. ఏం జరిగింది అన్న? ఇంకా 4 సంవత్సరాలనే కోటీశ్వరుని చేస్తాడు మహిళలని? అయ్యే పని కాదు. అయ్యే మాటలు మాట్లాడుకుంటే మాకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉంది కదా, వార్తలు చూస్తున్నాము, యూట్యూబ్లు చూస్తున్నాము, నాలెడ్జ్ ఉంది. అది అయ్యే పని కాదు కాదన్న. ఏం చెప్తారు 1 ఇయర్ పాలన పైన? 1 ఇయర్ పాలన ఇక మాకు ఏదో మార్పు చేస్తాడు కాంగ్రెస్ గవర్నమెంట్ అని మేము అనుకున్నాము, కానీ అవ్వలేదు. ఇంకా నమ్మే పరిస్థితులు అయితే మేము లేమన్నా. ఇక ఏదో చేసినాము ఒకసారి. ఎందుకంటే ఎవరికైనా కొంచెం మార్పు కావాలని చూస్తారు కదా. 10 సంవత్సరాల్లో గవర్నమెంట్ చూసినాము, ఇంక ఇప్పుడు ఇది చూసిరా, అయిపోయింది. మహిళలందరూ తిట్టుకుంటున్నారన్న, వ్యక్తిని కాదు, కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటున్నారు. అయ్యో మంచిగా చేస్తుందని ఓట్లు వేస్తే ఇట్లా మోసం చేసేది. ఒక వ్యక్తి మీద ఎవ్వరికి కోపం లేదు. ఏం పేరమ్మా? వరలక్ష్మి. ఎక్కడి నుంచి? ఇక్కడే ఉంటాం. మాకు తెలంగాణ, ఆంధ్ర నుంచి. మా తెలంగాణ మొత్తానికి పుట్టింది పెరిగింది అంతా తెలంగాణలో. మాకు కరెంటు బిల్లు ఇస్తా అన్నారు, అది ఇస్తలేరు. మా చిన్నోడికి పింఛన్ గురించి పెట్టుకున్నాము. ఎన్నిసార్లు దుర్గబాయ్ అక్కడ పెట్టొచ్చిండు మొన్న, దానికి పింఛన్. బాబుకు 10 సార్లు పెట్టినాం, పింఛన్ శాంక్షన్ చేయలేదు. మాకు కరెంట్ వస్తలేవు. మహిళలకి పింఛన్ ఇస్తామన్నారు, అది ఇవ్వలే. కరెంటు బిల్లు ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. మరి ఏమి ఇస్తారు? మా గురించి ఏం చేస్తలేరు. ఏం చేస్తారో మరి చెయ్యాలి. ప్రభుత్వం అన్ని చేస్తా ఉంది. మీకు మా గురించి అయితే మహిళల కొరకు ఏది లేదు, ఇప్పటి వరకు అయితే రాలేదు.
2500 ఇస్తా అంటుంది. రాలేదు, ఏది లేదు మాకు. పింఛన్ 4000 పెంచినా అంటుంది. పెంచిని పెంచేటోళ్ళకు పెంచుతుంటారేమో కానీ ఇప్పటి వరకు అయితే పెంచేటోళ్ళకు లేదు, ఎవరికి పెంచలే. కొత్త పింఛన్లు అసలు రాలేవు, కొత్త పింఛన్లు రాలేవు. మేము పింఛన్ల గురించి కరెంట్ వస్తలేదా? ఫ్రీ కరెంట్ లేదు. మళ్ళీ గ్యాస్ సిలిండర్ది 500 అన్నారు, అది లేదు. మాకు ఏవి వస్తలేవు. మరి ఏం చేస్తారో చేయండి ఇంకంతే. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? ఏముంది ఆ రేవంత్ రెడ్డి వాళ్ళ కేసీఆర్ ఉండగానే ఇంత అదో ఇదో ఆడవాడు ఊళ్ళల్లో. అదేంది వాళ్ళకు ఏంటిది రైతు బంధు కూడా ఇవ్వట్లేదంట మా అన్న వాళ్ళు అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు లేదు వాళ్ళకి, ఏది లేదు. కేసీఆర్ ఉండగా రైతు బంధు ఇంతనో అంతని ఇస్తుండే, ఇప్పుడు సంవత్సరం అవుతుంది రైతు బంధు లేదు, ఏది లేదు. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు? ఒక్కటి కూడా అన్ని 6 పథకాలు చెప్పాడు, 6 ఒక్కటి కూడా చెప్పలేదు. ఫ్రీ బస్ పెట్టినాడు కదా. ఫ్రీ బస్ ఎందుకు? అది ఫ్రీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఫ్రీ పెట్టినా మాకేం, మేము రోజు తిరిగేటోళ్ళకు ఫ్రీ అవసరం ఉంటుంది. మనకు ఒకసారి 2 సార్లు తిరిగేటోళ్ళకి మనకు ఫ్రీ బస్ అవసరమా? అవసరం లేదు. ఇచ్చిన పథకాలలో ఏవి లేవు మాకైతే ఇప్పటివరకు. మార్పు రావాలని కోరుకున్నారు కదా. కోరుకున్నాం కానీ అప్పుడు మార్పు వస్తుందేమో అని కోరుకున్నాం కానీ ఏది మారలేదు కదా. మారితే కదా మాకు కొంచెం మళ్ళీసారి ఏదన్నా చేస్తారన్న ఆశ ఉంటుంది, ఏది లేదు కదా. ఏమనుకుంటారు మరి రేవంత్ రెడ్డి పాలన? ఏమనుకునేది ఏముంది? ఏమీ లేదు కదా. ఉండి ఏం లాభం లేదు, లేక ఏం రేవంత్ రెడ్డి వచ్చినందుకు ఆయన వచ్చి ఏదన్నా చేస్తే ఉండాలని అనుకుంటాము. ఆయన లేనప్పుడు మా తెలంగాణ మాకు కావాలని మేము కోరుకుంటాం. తెలంగాణ మీకు కావాలంటే ఎవరు రావాలి మరి? మా కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ చేసే మందము ప్రభుత్వానికి తెలుసు, మనం అనుకోవడం కాదు. ప్రభుత్వానికి ఆయన చేసే మందం ఆయన చేసిండు. ఇంట్లో హౌస్ వైఫ్, ఇంట్లో శారీస్ అమ్ముకుంటాం. పేరు మహాలక్ష్మి అన్నారు. మహాలక్ష్మి పథకం కింద పథకాలు వస్తున్నాయి? ఏ పథకం లేదండి అసలు. రేషన్ పెట్టుకుందామన్నా కూడా అవకాశం లేదు. రేషన్ కార్డు కోసం ఎంతో ట్రై చేస్తున్నాం, రావడం అయితే రాలా. రేషన్ అయితే రాలేదు. రావట్లేవా మహిళలకు? మీకు 2500 ఏమీ లేదండి అసలు. ఏమీ లేదు. గవర్నమెంట్ ఏమో చాలా టఫ్ గానే ఉంది. లేదండి, మాది ఆంధ్ర. 15 years. ఎట్లా ఉందంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది? ఇదివరకు కొంచెం మంచిగా ఉందండి, కొంచెం. ఇప్పుడైతే కొంచెం మా వారి బిజినెస్ డల్గానే ఉంది, మాకు డల్గానే ఉంది. అసలు ఎలా పడితే అలా ఉంది అసలు. ఈ సంవత్సరం అయితే మరీ కష్టంగా ఉంది. ఏమది ఏంటన్నది మాకు కరెక్ట్గా అర్థం అవట్లేదు. ఎవరిని ఏమనడానికి లేదు అసలు. ఎలా ప్రాబ్లం అన్నది మామూలుగా అయితే ఇది వరకు ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలా, ఈ సంవత్సరం పడ్డా అంత ఇబ్బంది. గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏమి రావండి అసలు. రేషనే లేదు కదండి, ఇంకేం వస్తాయి? అందరికి కరెంట్, ఫ్రీ కరెంట్ అంటున్నారు, కరెంట్ రావట్లేదు. మహాలక్ష్మి పథకం అన్నారు, లేదు. మాకు రేషన్ పెట్టుకుందామంటే అది లేదు. ఇంకేమీ లేదు. డాక్టర్లో కూడా మేము కట్టుకున్నది మేము తీసుకోవటమే తప్ప ఒక పావలా వడ్డీ లేదు, ఒక రుణమాఫీ లేదు, ఏమీ లేదు అసలు. ఓటు ఇక్కడే ఇస్తారా? ఓటు ఇక్కడే. మా 15 సంవత్సరాల నుంచి మా ఓట్లు ఇక్కడే. అసలు ఏమీ రావట్లా. ఊళ్ళో కూడా మేము రేషన్ తీసుకోవడం కూడా మానేసాం, ఇక్కడ పెట్టుకుందామని. అంత మాటలు అక్కడికి వెళ్ళాలంటే మనకి ఇబ్బంది అవుతుంది కదా. మా పిల్లలు చదువు అది ఇక్కడే. మా పెద్ద పాప 10th అండి ఇప్పుడు, ఫస్ట్ నుంచి ఇక్కడే. చిన్న పాప అయితే ఇక్కడే పుట్టింది. అన్నీ ఇక్కడే ఉండాలి కదా, రేపు పొద్దున పిల్లలు ఫ్యూచర్ పోతుంది కదా అని చెప్పి చూస్తుంటే రేషన్ కార్డే రావట్లేదు. దేనికైనా రేషన్ అడుగుతున్నారు. రేషన్ కార్డే చేద్దామంటే అవ్వట్లేదు. మనకి ఏమన్నా ఉన్నాయంటే మనకు సొంత ఇల్లు కూడా లేదు. రేషన్ కార్డు అప్లై చేస్తే అప్లై సార్ 2 సార్లు పెట్టామండి, ఏమి రెస్పాన్స్ ఏమీ లేదు అసలు. అందులో పెట్టామండి. ఏమన్నారు అధికారులు? ఏమి చెప్పట్లా, వెళ్ళి పెట్టేసి రావటం మాత్రమే. తర్వాత ఇంకేం ఆన్సర్ లేదు. ఇంకా ఏమనుకున్నా అంటే ఏమది, ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకేం లేదు. మనం రోజు ఫ్రీ బస్ మీద ఏం తిరుగుతాం? తిరగడానికి అలా బస్ అంటే ఫ్రీగా ఎక్కుతాం. ఇంకా ఖర్చు పెట్టాలంటే మనీ కావాలి కదా. మనీ ఎక్కడి నుంచి వస్తుంది? గతంలో కంటే ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, కష్టంగా అయితే ఉంది. మళ్ళీ ఏపీకి పోవాలనుకుంటారా? అలా ఏం లేదండి, పిల్లల ఫ్యూచర్ కోసమైనా ఉండాలిగా. పిల్లల కోసం ఉండాలి కదా. ఏమి లేదు, అందుకనే మనకి వెళ్ళలేదు. 15 సంవత్సరాల నుంచి. ఏం చెప్తారు ముఖ్యమంత్రికి? రేషన్ రావాలని చెప్తారు.
అన్నీ రావాలనే చెప్తామండి. మెయిన్ అయితే ముందు రేషన్ ఇస్తాను కదా, ఏదైనా ఇప్పుడు కరెంట్ ఫ్రీ పెట్టాలన్నా రేషన్ కార్డు చూపించమంటున్నారు. గ్యాస్ బండది అడుగుదామన్నా రేషన్ చూపించమ్మా అని అడుగుతున్నారు. దేనికైనా రేషన్ ఉండాలి. రేషన్ మరి అందరికీ ఉండాలి కదండి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రేషన్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఆంధ్రాలో ఉంటున్నారు, ఇక్కడ ఇల్లులు ఉన్నాయంటే ఒకవేళ ఇల్లు కూడా లేకపోతే ఎలా ఉంటాం? ఇల్లు ఉన్నా కూడా రేషన్ ఇవ్వాలి కదా. ఇంటి మీద అయితే తినేసి బతకం కదా. రేషన్ అయితే కావాలి కదా కంపల్సరీ. అది ఉంటేనే మాకు ఏమైనా వచ్చే పొద్దున్న పిల్లలకు మనం ఏదైనా సర్టిఫికేట్ పెట్టుకోవాలన్నా మనకు అది అడుగుతారు. మరి ఎక్కడి నుంచి వస్తుందండి? ఏపీ నుంచి వచ్చారా? ఇక్కడ ఉంటుంది మేము ఇక్కడే కిరాయికుంటాం. ప్రాపర్ ఇక్కడ ఉండేది ఆంధ్ర నుంచి వచ్చా. ఆంధ్ర నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి? మేము 20 సంవత్సరాలు అవుతుంది వచ్చి. 20 సంవత్సరాల నుంచి వస్తున్నా మరి ఇక్కడ పథకాలు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏమీ రావట్లా. పింఛను 200. మా పిల్లలు మా అబ్బాయి చనిపోయినా కానీ ఏమి వీళ్ళు అడిగినా కానీ ఎండాకాలంలో చనిపోయాడు, ఎండకి దెబ్బ తగిలి. కోడలు లేదు, 2 పిల్లల్ని చాక్కుంటున్నా. పింఛన్ ఇస్తానన్నాడు, ఈ నెల వేసారు 200. 2000 ఇస్తున్నాడు. 2000 ఇస్తున్నాడు. ఇస్తలేదుగా, రావట్లా. స్థలాలకు పెట్టుకున్నాము, స్థలాలు ఇస్తా అన్నారు. ఇంక్వైరీ చేసుకున్నారు వచ్చి, ఏదీ లేదు. 2 పిల్లలు అన్ని ఇక్కడే ఉండే. పిల్లలు కూడా గవర్నమెంట్ బడిలో చదివించుకుంటున్నాం, చదివించుకోలేక అన్ని ఇక్కడే ఉండే. అన్ని ఇక్కడే. ఓటు ఇక్కడ పథకాలు మీకు ఎందుకు రావట్లేదు? ఏమోనయ్యా మరి ఎందుకు రావట్లేదంటే ఇది ఇలాంటి వాళ్ళకి చెప్పినా కానీ పట్టించుకోవట్లేదు, ఎవరు ఎత్తలేదు మాకు. మరి ప్రజాపాలన రేవంత్ రెడ్డి వచ్చిండుగా, అడగపోయారు రేవంత్ రెడ్డి? మరి మేము వెళ్ళలేదు అప్పుడు. కేసీఆర్ ఉన్నప్పుడు 2000 వచ్చింది. 2000 ఇస్తున్నాడు ఈయన కూడా ఇప్పుడు మాకు. 4000 ఇస్తా అన్నాడు కదా, ఏది ఎత్తలేదుగా. ఇవ్వట్లేదా? అదిగో ఈ నెల ఇస్తానంటున్నాడు, ఆ నెల ఇస్తానంటున్నాడు. ఏ నెల లేదు, సంవత్సరం అయిపోయింది. మరి ఏ నెలలో ఇస్తాడు ఇంకా? ఏమో నమ్మకం ఏముంది, ఇచ్చినప్పుడు నమ్మకం, మా చేతిలోకి వచ్చినప్పుడు నమ్మకం అంతే. ఎట్ట సరిపోతాయి? దేనికి వస్తాయండి? మేము చేసుకునే దేనికి వస్తాయి? అన్నీ పిరువైపోయినాయి. 2 కిలోలు మంచిని తెచ్చుకుంటే వారం కూడా రావట్లేదు. ఏమొస్తాయని మేము సరిపోతాయి. ఆయన ఇచ్చే 2000 ఎట్ట సరిపోతాయి? ఫ్రీ బస్ ఒక దూరం వెళ్తే ఒక 5 రూపాయలతో వెళ్ళిపోతాము, 10 రూపాయలు ఛార్జ్. అదే ఫ్రీ బస్ అయిపోయిద్దా? ఏమి ఇస్తున్నాడు? ఆ ఫ్రీ బస్ తీసేసి టికెట్లు ఇచ్చినా మాకు ఈ పింఛను పెంచినా బాగుండుద్ది కదా. అంతేగా మరి, అంతేగా. వేస్ట్ కాక ఏముంది దాంట్లో? రోజు వెళ్తామా మేము? ఏ ఉద్యోగానికి వెళ్తాము మేము రోజు? చేస్తున్నాడు, ఇదిగా చేస్తున్నాడు. ఏం పేరండి? నా పేరు లతా ఆనందరాజు. చూస్తున్నారు గవర్నమెంట్ 1 ఇయర్ అవుతా ఉంది, ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? అప్పుడే బాగుండండి, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండే. ఇప్పుడు 1 ఇయర్లో 6 గ్యారంటీలు వచ్చినాయి. ఏ గ్యారంటీ కూడా అమలు కాలేదు. ఒక బస్సు ఒకటే ఫ్రీ అయిందండి. 5 గ్యారంటీలు అట్లనే ఉన్నాయి. సిలిండర్ అన్నారు, సిలిండర్ కాలేదు. మహిళలకి 2500 అన్నారు, అది కూడా కాలేదు. బస్సు ఒకటి ఫ్రీ పెట్టి, ఆ ఫ్రీ పెట్టి కూడా కొట్లాటలు అవుతున్నాయి బస్సులో. అసలు పాపము జెంట్స్కి కూర్చోవాలంటే సీట్లు కూడా ఉంటలేవు. అందరు లేడీసే బస్సులో కొట్టుకుంటున్నారు. ఏం గవర్నమెంట్ అండి అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్? ఏం అసలు బాగాలేదు. ప్రజాపాలన వాళ్ళు అంటున్నా ఉన్నారు. ప్రజాపాలన అదే ప్రజాపాలన ఏమైంది? బస్సుది ఒకటే ఫ్రీ పెట్టిండ్రు, ఇంకా ఈ 5 గ్యారంటీలు అట్లనే. 5 గ్యారంటీలు చేయమనండి ఫస్ట్. అక్కడ హైడ్రా అంటారు, అది అంటారు, అభయాసం అని అంటారు. ఎక్కడ ఏది అసలు సరిగ్గా చేస్తలేరు. బస్సుది ఒకటే చేసిండ్రు. 5 గ్యారంటీలు మాత్రము. ఆ గ్యాస్ది కాలేదు, 2500 కాలేదు. స్కూటీలు అన్నారు ఆ పిల్లలకి, అది కూడా కాలేదండి. ఈ గవర్నమెంట్ ఏం బాగాలేదు. గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంటే బాగుండే. నెక్స్ట్ కూడా కేసీఆర్ గవర్నమెంటే వస్తుంది మళ్ళీ. 1 ఇయర్లో అప్పుడే తెలిసిపోయింది గవర్నమెంట్? తెలిసిపోయిందండి. అందరూ మార్పుకు రావాలి, మార్పు ఎప్పుడు కేసీఆరే ఉన్నాడు. ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆరే ఉన్నాడు. కేసీఆర్ సరే, కేసీఆర్ కాకుండా మనం మార్పు కోరుకుందాము, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇంకా మంచిగా అవుతుందని ప్రజలు అనుకున్నారు. కానీ ప్రజలు అనుకున్న దానికి 1 ఇయర్ లోపలనే తెలిసిపోయింది వాళ్ళది గవర్నమెంట్ బాగాలేదు. అసలు అందరు తిట్టుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న ఇండ్లు కూడా పాపము హైడ్రా అని అన్నారు. హైడ్రా కోసము లోన్ తీసుకొని కట్టిండ్రండి పాపము. ఇప్పుడు వాళ్ళు హైడ్రా కూలగొట్టిండ్రు. అది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి వీళ్ళు లోన్ కట్టాల్సిందే కదా. వాళ్ళు పాపము మళ్ళీ మన రేవంత్ రెడ్డి ఏమంటాడు, అక్కడ మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము అని అంటే, ఇక్కడ బిజినెస్ చేసుకునే వాళ్ళు అక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గర ఉంటే వాళ్ళకేం బిజినెస్ అవుతుందండి? అసలు ఈ 1 ఇయర్ లోపలనే ప్రజాపాలన అనేది తెలిసిపోయింది అందరికీ. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే కేసీఆర్ గారే వస్తారండి.
కేసీఆర్ గవర్నమెంటే వస్తుంది ఇప్పుడు పెడితే చాలా మంది 1 year లోపనే తెలిసిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటిది అనేది ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. మార్పు రావాలని ఓట్లు వేసినట్టు మార్పు రావాలనే ఓట్లు వేసారు కానీ 1 year లోపే మార్పు వస్తుందని అనుకున్నారు. ఏ మార్పు రాలేదు దాంట్లో. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే మంచిగా ఉండని ఇప్పుడు అనుకుంటున్నారు ప్రజలందరూ. ఇంకొకటి కాకపోతే మా జిహెచ్ఎంసీలో అయితే అంత మొత్తము మన కారే వచ్చింది, కేసీఆర్ గారే వచ్చారు. కానీ విలేజ్లలో కొంచెం అంత ఎక్కువ మెజారిటీ చూపెట్టిండ్రు ఈ కాంగ్రెస్ మార్పు రావాలి అని. మహిళల విషయానికి వస్తే ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ఇంకోటి కొత్తగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, కోటీశ్వరం చేస్తాము, 1 కోటి మంది మహిళలు అంటా ఉన్నాడు. ఎట్లా అనిపిస్తుంది? ఎక్కడ చేస్తుండండి కోటీశ్వరం? ఉన్న ఇండ్లు కూలగొట్టకపోతే చాలు హైడ్రా అని ఎక్కడ చేస్తున్నాడు పాపము? ఎక్కడ ఏం చేయట్లేదు. ఉన్నవి అట్లనే ఉన్నా బాగుంటుంది. కోటీశ్వర్లను కూడా కోటీశ్వర్లు కాదు ఉన్నట్టున్నా బాగుండేది పాపం. వాళ్ళు అయితే అసలు ఎట్లా ఏడుస్తున్నారు హైడ్రా కూలగొడితే పాపం ప్రజలు. ఇచ్చిన హామీలను అమలు చేసినట్టేనా మరి? చేయలేదండి, అమలు ఏం చేయలేదు. అభయస్తం అని అంటున్నారు, కోటీశ్వర్లు అంటున్నారు, అది ఏమి నెరవేరలేవు. ఏ ఒక్కటి కూడా అదే బస్సు ఒకటి పెట్టి కూడా పాపము ఆటో వాళ్ళకి నువ్వు బస్సు ఫ్రీ పెడతా ఆటో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎంత కష్టమవుతుంది వాళ్ళకి. ఆటో వాళ్ళకి కూడా పాపం ఇప్పుడు బస్సు ఫ్రీ అనేసరికి జెంట్స్కు సీట్లు ఉంటలేవు, ఆటో వాళ్ళకి కూడా పాపం ఏ ప్యాసింజర్ కూడా ఎక్కట్లేదు. వాళ్ళు కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. 1 year పాలన ప్రభుత్వం సక్సెస్ అంటా ఉంది, మరి మీరేమంటారు? నో సక్సెస్ కానే లేదు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఇమీడియట్లీ పెడితే ఎలక్షన్స్ మళ్ళీ కేసీఆర్ గారే వస్తారు. చేంజ్ అయిపోయింది. 1 yearలోనే అందరికీ తెలిసిపోయింది ఈ గవర్నమెంట్ ఎట్లా ఉంటుంది అనేది. 5 years అవసరం లేదు, 1 సంవత్సరం అయిపోయింది. 1 సంవత్సరంలోనే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటిది అనేది తెలిసిపోయింది. 5 years కాదు 15 సంవత్సరాలు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఉంటాడు. ఉండదండి, నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే కేసీఆర్ గారే వస్తారు, గవర్నమెంట్ అదే కేసీఆర్ గవర్నమెంటే వస్తుందని 1 year లోపే తెలిసిపోయింది. 10 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు ఉంటే చాలు. ఈ ఇచ్చిన హామీలను నెరవేర్చి 5 సంవత్సరాలు ఉంటే చాలు. ఏమంటారు వాస్తవం జనాలు అప్పుడు గవర్నమెంట్ గురించి, కేసీఆర్ గురించి కావచ్చు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గురించి? ఆ గవర్నమెంటే బాగుండని అనుకుంటున్నారు ఇప్పుడు అందరూ. ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు. అప్పుడే బాగుండే, ఇప్పుడు బాగాలేదని అంటున్నారు. అదే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, బీఆర్ఎస్ గవర్నమెంటే బాగుండే అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ గెలిపించుకున్నామని అనుకుంటున్నారు ప్రజలందరూ. అదే టాక్ ఉంది. నా పేరు సరిత, హౌస్ వైఫ్. ఎట్లుంది 1 year పాలన? మాకైతే మంచిగా అనిపించట్లేదు. మహిళలంతా అదే అంటున్నారు, అనుకున్నది సక్సెస్ కాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి హామీ ఆయన చెప్పిన హామీ అనేది మాకు జరిగిపోయినాయి. ఈయన అన్న దాంట్లో కూడా మాకు ఒకటి కూడా గ్యాస్ ఫ్రీ కలెక్షన్ అన్నాడు, మాకైతే రాలేదు. ఫ్రీ కరెంట్ బిల్ అన్నాడు, రాలేదు. ఎవరికో కొంతమందికి. ఇంకా ఫ్రీ బస్ అంటే ఇక కొంతమంది వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంటుంది, అది కూడా సక్సెస్ కాలేదనిపిస్తుంది. హామీలన్నీ కూడా పూర్తిగా అమలు చేయలేదని నా అభిప్రాయం. చేయలేదు. అభివృద్ధి విషయాలు ఎట్లా ఉంది చూస్తున్నారు కదా? ఇక అభివృద్ధి అంటే ఏం జరగలేదు, ఉన్నది హైడ్రా చేసి చేస్తున్నాడు. అభివృద్ధి అనేది ఏమి తెలియలేదు ఇంతవరకు, ఇక ఏం చూడలేదు మేము కూడా అభివృద్ధి అనేది. మీ స్పందన ఏంటంటే మహిళలను కోటీశ్వరం చేస్తా అంటారు? ఈ సక్సెసే కాలేదు, మహిళలు కాడికి పోయారు కదండి. ఇప్పుడు ఉన్న కరెంట్ బిల్లు కాలేదు, గ్యాస్ కలెక్షన్ రాలేదు. ఇంకా ఇవన్నీ అమలు కానీ కోటీశ్వర్లు అని ఇంకా అవన్నీ ఉట్టి మాటలే, ఇక నమ్మలేము. ప్రజాపాలన వాళ్ళు అనుకుంటున్నారు, ప్రజాపాలన అంటే ఇట్లా మీరు అందరికాడిపై మీరు ఎంక్వైరీ చేస్తేనే కదా తెలిసేది ప్రజాపాలన అనేది అవుతుందా కావట్లేదా అనేది. మీరు ఇట్లా అందరికాడ చేస్తే వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చారు, మేము చెప్పాము మా అభిప్రాయం, అది ప్రతి కాలనీ పోతే తెలుస్తుంటుంది కదా. వాళ్ళు అనుకుంటే కాదు కదా, వాళ్ళు అనుకుంటే మాత్రం సక్సెస్ అనుకుంటే కాదు కదా. 10 మందిలో 100 మందిలో ఎవరు మంచి చేశారు లేదు చెప్తే కానీ చేసుకుంటారు కదా. మరి దానికి మీరు అందరు వెళ్తున్నారట కదా మహిళలందరూ? మేమైతే వెళ్ళట్లేదు. ఎవరు అన్నారు వాళ్ళంటూ అది అట్లా చేశారు, అట్లా వస్తున్నారని, కానీ మేమైతే వెళ్ళట్లేదు. మరి మా దగ్గర అయితే ఇంతమంది ఎవరు వెళ్తున్నారని మా కాలనీ వాళ్ళు అయితే ఎవరు వెళ్ళట్లేదు. ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలన్నీ ఇచ్చినట్టేనా మరి? ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు కదా. ఇవ్వలేదనే బాధపడేది. మేము కొత్త గవర్నమెంట్ వస్తే మారుతుందేమో, మంచిగా సక్సెస్ అవుతుందేమో అనుకున్నాం, కానీ దాంట్లో ఒక్కటి కూడా ఫేవర్గా అనిపించలేదు. మార్పు మంచిగా అన్నారు, చాలా మాట్లాడారు అన్నారు కొంతమంది, కానీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం మార్చుకున్నారు. మార్పు అనవసరంగా కోరుకున్నాము, అదే ఉంటే పరిపాలన ఇంకా బాగా చేసేవారు కేసీఆర్ గారు అని ఇప్పుడు అనుకుంటున్నారు అందరు.
నిజంగా ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి తను అమలు చేసినవన్నీ అన్నాయన్నీ అమలు చేశాడు, మాకు ఓకే. అట్లా ఇప్పుడు అట్లా గెలిపించుకుంటే అయిపోయేది, ఇంకా మేము కోరుకునే ఇంకా సక్సెస్ అయ్యేది అని మరి మా ఎందుకు అభిప్రాయం. గెలిపించుకోరు? ఇట్లుంటుందని తెలిస్తే గెలిపించుకోపోదు. మార్పు వస్తుంది అనుకున్నారు కానీ అంత రివర్స్ అయిపోయింది. మేము అనుకుంది ఒకటైతే రివర్స్ అయిపోయింది. మొత్తం రివర్స్ అయిపోయింది. మొత్తం రివర్స్ అయిపోయింది. ఓకే. మీ పేరు ఏం పేరు? రజనీ అండి, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ ఎట్లుంది గవర్నమెంట్ 1 ఇయర్? లేదండి, ఏమీ అయితే కాలేవు. ఒక్క బస్ తప్ప ఏది మాకైతే ఏది రాలేదు. ఏది రాలేదు. కరెంట్ ఇస్తున్నట్టుగా ఫ్రీ కరెంట్ అంటే మాకు రాలేదు. మీకు రాలేదు. అప్లై చేసుకోలేదా? కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. రాలేదు. 500 సిలిండర్ ఎట్లుంది? రాలేదండి మాకు, రాలేదు. ఎందుకు ఎవరు చూసినా రాలేదంటారు? మీరు అప్లై చేసుకోవట్లేదా? ప్రభుత్వం ఇస్తలేదు? చేసుకున్నాము, అప్లై చేసుకున్నాము, మాకైతే రాలేదు. మరి చేసుకున్నాక ఎందుకు రాదు? ఇన్స్టాల్మెంట్లో వస్తున్నట్టుందండి. ఇన్స్టాల్మెంట్లో వస్తుందా? ఉండొచ్చు మరి, ఏమో అనుకుంటున్నా. అట్లా ఇట్లా 1 ఇయర్ అయిపోయింది. ఏమనుకుంటారు మహిళలు? 1 ఇయర్ అయింది కదా, చాలా హామీలు ఇచ్చారు మీకు, ఇస్తాయేమో చేస్తారేమో అని అనుకుంటున్నారు? లేదండి, ఇంకా 1 ఇయర్ అయింది, ఇంకా ఏమి ఇస్తారు అని ఏమీ లేదు. ముఖ్యంగా మహిళలకి 2500 ఇస్తాను. లేదండి, ఏది లేదు. ఎదురు చూస్తారు అప్పుడు దానికోసం? ఇస్తే సంతోషం అండి. చూస్తున్నాము కానీ ఏది మా వరకు అయితే రావట్లేదు. ఎట్లుంది 1 ఇయర్ పాలన? లేదండి, బాగాలేదు. బాగాలేదా? మీరు చెప్పండి, ఏం పేరండి? నా పేరు శోభ. శోభ. ఎట్లుంది గవర్నమెంట్ 1 ఇయర్ అవుతుంది? మాకు పెద్దగా ఏమంతా ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ లేదా? అస్సలు మాట్లాడే ఇంట్రెస్ట్ లేదా? రేవంత్ రెడ్డి గురించి కాదు, పరిపాలన మీద ఇంట్రెస్ట్ లేదు. బాధాకరం అయిపోయింది. ఎందుకు అని అంటే చెప్పినవి అన్ని హామీలు కూడా ఇవ్వలేదు. ఒక కేవలం బస్సు మాత్రం ఇచ్చారు, దాన్ని నేను ఎలిజిబుల్ చేసుకుంటున్నా, కానీ మిగతా ఏవి కూడా సక్సెస్ కాలేదు. అభయాస్తం అని చెప్పారు, అది బస్ మాసు రాస్తాం చేసేసిండ్రు. ఇక అందుకని చెప్పి మాకు అంత అంటే అట్లా అని కాదండి, అన్ని కూడా చెప్పినారు కానీ చెయ్యట్లేదంటే ఇక అది మన తలపైనే మనకు పెట్టినట్టు అంతే. ఇంకా అందుకనే ఇంట్రెస్ట్ చాలా తగ్గిపోయింది. మీరు అప్లై చేసుకుంటలేరా? ప్రభుత్వం అన్నీ అప్లై చేసాము, ఆ పేపర్స్ ఇచ్చారు, అన్నీ ఉన్నాయి, కానీ అవి రావటం లేదు. మరి కరెంట్ అని చెప్పారు, కరెంట్ కూడా రాలేదు మాకు. ఇంకా రెంటర్స్కి వచ్చింది కానీ ఓనర్స్కి రావట్లేదు. అంటే ఓనర్ అంటే ఇవ్వరా? ఓనర్లు మేము కూడా మా పబ్లికే కదా, మరి మేము కూడా ఓట్లేస్తేనే గెలిచినాడు కదా, మరి అది రావటం లేదు మాకు. ఏమంతా లేదు. అదే తెలియలే మరి, వాళ్ళకి ఏమైనా చుట్టాల్లాగా అయిపోయారా ఏంటో తెలియట్లేదు, మాకైతే రాలేదండి. చేసుకుంటే వస్తుందేమో. ఇంకా మీరు అక్కడ కరెంటు దగ్గరికి అక్కడ మెయిన్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ రిప్లై పెట్టుకోమంటున్నారు, అక్కడ పోయి చూస్తే 4 కిలోమీటర్ల దూరం పబ్లిక్. ఇంకొకసారి వెళ్ళి చేసుకోండి అని అన్నారు, చేసుకున్నా అదేం లేదు. 4 కిలోమీటర్ల వరకు లైన్ ఉంది, ఇంకా దాన్ని చూసుకొని మేము ఇంటికి రిటర్న్ తిరుక్కొని వచ్చేసాం. ఇంకా అది చెయ్యలేము, అది ఏం రాదు. కరెంటు దానికి వెళ్తే జెంట్స్ పైన అది ఉంది, సారీ సిలిండర్ది జెంట్స్ పైన ఉంది, అది లేడీస్కి మార్చాలి అని అంటే ఇప్పుడు అవుతుందా? అసలు అది కాలేదు. అది అసలు అది 500 సిలిండర్ లేనే లేదు. ఇంకా ఏమొచ్చిందని చెప్పేసి మనమేమో రేవంత్ రెడ్డి అంటున్నాడు, మీరేమో రావట్లేదు అంటున్నారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తుండా, మీరు అబద్ధం చెప్తున్నా? మాకు రాలేదు, మేము చెప్తున్నామండి. రేవంత్ రెడ్డి చెప్తున్నారనేది ఏంది? వాళ్ళ పేరు మీద ఉన్నప్పుడు మరి ఇంటికి రావచ్చు కదా. 500 సిలిండర్ మాకు కూడా ఎలిజిబుల్ కావాలి కదా, అస్సలు కావట్లేదు. మరి ఏ హామీలు ఏవి అయినాయి? 6 పథకాలు ఎక్కడున్నాయి? మహిళలకు 2500 ఇస్తాను. ఎక్కడున్నది? కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏడం. నేను ఇంకా పెళ్లి చేయలే, మా పాపది చేస్తే వస్తుందేమో తెలియదు కానీ ఎక్కడ ఎవరికైతే ఇవ్వలేదు, ఏవి లేదు మా దగ్గర లేదు. వృద్ధులు లేరు, 4000 పెన్షన్ వస్తుందో ఏమో తెలియదు కానీ మా దగ్గర వృద్ధులు లేదు. మాకు నచ్చలేదు సార్, మాకైతే నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే చెప్పినవి చెయ్యలేదని. ఇంకొకటి, ఊర్లలో వ్యవసాయదారులకి ఊర్లలో వ్యవసాయదారులకి అదేంటిది దాన్ని రైతు బంధు ఇస్తానని చెప్పారు, వాళ్ళకి ఇవ్వలే. చాట్ల తౌడు పోసి కుక్కలకు కొట్లాట పెడుతున్నాడు, అక్కడ వాళ్ళు గొడవలు పడుతున్నారు. కొంత రైతు బంధు మీదనే ఆధారపడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, అది రావటం లేదు. ఆ తర్వాత రుణమాఫీ చెప్పారు, రుణమాఫీ కావట్లేదు. ఇవన్నీ వదిలేసేసి హైడ్రా మీద పడినాడు, కట్టుకున్న కొంపలు కూల్చేస్తున్నాడు. అంతే కనపడుతుంది ఇప్పటి వరకు అయితే.
ఇప్పటి వరకు అయితే అదే కనపడుతుంది. చిత్తశుద్ధి ఉన్నాడు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాను. ఎక్కడ చూస్తున్నారండి? ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూడలేం మనము. ఇంత ప్రజలను ఎక్కడి నుంచి చూస్తారు? అలాంటప్పుడు చెప్పకుండా ఉండడమే కరెక్ట్. అంతే. 6 గ్యారెంటీలు ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోవచ్చు అనుకుంటున్నాం మేమైతే. ఒకటి మాత్రం సక్సెస్ అయింది, మిగిలిన 5 మాత్రం ఫెయిల్ అయినాయి.